నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. భారతీయ బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ డిపాజిట్స్ చాలానే పెరిగిపోతున్నాయి. మార్చ్ 2023 నాటికి బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం 28% పెరిగి 42,270 కోట్లకు వార్షిక పెరుగుదలతో 28% పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని 32,934 కోట్ల డిపాజిట్తో పోలిస్తే ఈ మొత్తం మార్చ్ 2023 చివరి నాటికి 28% పెరిగి 42,272 కోట్లకు చేరుకుంది. మార్చ్ 2023 చివరి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 36,185 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 6,087 కోట్లు ఉన్నాయి. క్లెయిమ్ చేయని డిపాజిట్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక డబ్బును 10 సంవత్సరాలుగా బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్లో ఉంచి ఈ మొత్తం సమయంలో మనం దానిలో ఎలాంటి లావాదేవీలు చేయనట్లయితే ఈ అకౌంట్ అన్క్లెయిమ్ చేయని డిపాజిట్గా పరిగణించబడుతుంది. ఇక అదేవిధంగా మెచ్యూరిటీ అయిన 10 సంవత్సరాల లోపు ఎఫ్డి కానీ, ఆర్డి కానీ మరేదైనా పొదుపు పెట్టుబడి అకౌంట్లో ఉన్న మొత్తాన్ని విత్డ్రా చేయకపోయినా అది అన్క్లెయిమ్ డిపాజిట్ అవుతుంది. ఇక బ్యాంక్ ఈ అకౌంట్లో ఉన్న మొత్తాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో జమ చేసేస్తుంది. డిఈఏని ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది. క్లెయిమ్ చేయని డిపాజిట్లని ఒకవేళ మనం ఎలా చెక్ చేయాలి, క్లెయిమ్ చేసుకోవాలి, ఇప్పుడు తెలుసుకుందాం. క్లెయిమ్ చేయని డిపాజిట్ల నిజమైన యజమానులను తెలుసుకోవడానికి ఆర్బీఐ ఆగస్టు 2023లో కేంద్రీకృత వెబ్ పోర్టల్ ఉద్గమ్ని ప్రారంభించింది. ఇక ఇందులోకి వెళ్ళి మనకి అన్క్లెయిమ్ డిపాజిట్స్ ఏమైనా ఉన్నాయా ఎలా తెలుసుకోవాలంటే డిపాజిట్స్ హ్యాష్ రిజిస్టర్స్కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి. పాస్వర్డ్ని సెట్ చేసి క్యాప్చా కోడ్ని నమోదు చేయాలి. ఇక ఫోన్లో ఓటీపీ వస్తే దాన్ని నమోదు చేయాలి. నమోదు చేసుకున్న తర్వాత ఉద్గమ్ పోర్టల్కి లాగిన్ చేయాలి. ఖాతాదారుని పేరు నమోదు చేసి బ్యాంకును ఎంచుకోవాలి. ఒకవేళ ఖాతాదారుడి పాన్, ఓటర్ ఐడి, లైసెన్స్ లేదా పాస్పోర్ట్ నెంబర్ని కూడా నమోదు చేయాలి. దీని తర్వాత సోదరును బట్టి బటన్ను క్లిక్ చేయాలి. ఒకవేళ మీ పేరు మీద ఏదైనా క్లెయిమ్ గాన ఉంటే ఇక్కడ కనిపిస్తుంది.